హాయ్ అండి. హాయ్ అండి. ఏంటండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పొలిటికల్ హీట్ అనేది మళ్ళీ ఫ్యాక్షన్ వార్ అనేది మొదలైందనుకోవచ్చా? పొన్నూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలే రౌడీలాగా విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఏది పట్టనట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అరాచకాలు పెరిగాయి, వైసీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగాయి. ప్రజల మీద ఎవరైతే మాకు ఈ పథకం రాలేదు అని చెప్పనని వ్యతిరేకత ఎప్పుడైతే ప్రజల్లో మొదలైందో అది కూడా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి బుర్రకెక్కకుండా ఆ ప్రజల మీద కూడా దాడి చేపించేంత పరిస్థితికి దిగజారిపోయారు. ఆయన ఒక సీఎంగా ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాసుకున్న ఒక దరిద్రం పట్టినట్టు పట్టారని ప్రజలందరూ ఈరోజు బాధపడుతున్నారు. చాలా వరకు కూడా అండి మేము 2.0 చూపిస్తాం, సినిమా వేరేలా ఉంటుంది అనేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి దానికి మాట ఒక తూటలాగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం, అధికారంలోకి రానివ్వం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన చేసిన వాక్యాలు? ముందు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారో ప్రజలకు చెప్పాలి కదా. ఎప్పుడు చూసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మాటలు అనడం తప్ప పవన్ కళ్యాణ్ గారు వెలగబెట్టింది ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? వాళ్ళ అధికారంలోకి రావాలంటే 2029లోనైనా దేవుడి దేవుళ్ళ 2027లో అయినా సరే ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి వచ్చిద్దని చెప్పానని ఈరోజు మేము కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలుగుతున్నాం. ఒక డిప్యూటీ సీఎం అయ్యండి పవన్ కళ్యాణ్ గారు 2029లోని మేము ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టామో ఆ పథకాలను మేము నెరవేర్చామో అని ప్రజల్లోకి వెళ్తామో అని చెప్పకుండా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వం, వాళ్ళకి మేము సినిమా చూపిస్తామని చెప్పానంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బ్రహ్మ, ఆయన దేవుడా? ఆయన చెప్పిన మాట జరగడానికి ముందు 2027 2029లోని ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిచిద్ది. అది కూడా ప్రజల్లోని వ్యతిరేకత అనేది మొదలైంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడైనా ప్రతి కార్యకర్తైనా ఈరోజు మాకు బలమైంది ప్రజల్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. వాళ్ళు సూపర్ 6 ఇస్తాము 7 ఇస్తామని చెప్పనని ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు పథకాలు ఎవరు అడిగినా సరే వాళ్ళ తాట తీస్తామని చెప్పానని 2029లోని మేము అధికారంలోకి రానివ్వమని చెప్పానని పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన ఏది జరగదు, జగన్ గారిని ఎవరు ఆపడే ఎవరి తరం కూడా కాదు అని చెప్పనని మేము ఈరోజు తెలియజేస్తాం. ఏంటంటారు ఫైనల్గా ఈ రెడ్ బుక్ సంగతి ఏంటంటారు? ఈ రెడ్ బుక్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. మరి నిజంగానే రెడ్ బుక్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా? అలాంటి బుక్కులు ఎన్నో బుక్కులు చూసి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ ఏకమయ్యి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా అప్పుడు అమల్లోకి తీసుకోకుండా అలాగే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలాగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు జైల్లో పెడితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏనాడు భయపడలేదు. ఈరోజు నారా లోకేష్కో నారా చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇంకొకరికో భయపడే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం. ఇక్కడ ఇంతలాగా ఉంటే ఎంతమంది మూకుమ్మడిగా వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులను అయితే భయపెట్టే ప్రసక్తి అయితే లేదు.